చాణక్య నీతి. ఉదయం పూట ఇవి చేస్తే అదృష్టం, ఆరోగ్యం. ఆచార్య చాణక్యుడు భారతదేశంలోని గొప్ప పండితులలో ఒకరు. నైపుణ్యం కలిగిన రాజకీయవేత్త, దౌత్యవేత్త మాత్రమే కాకుండా ఆర్థిక శాస్త్రంలో కూడా నిపుణులు. జీవితంలో ఏర్పడే సమస్యలను నివారించడానికి చాణక్యుని నీతి శాస్త్రాన్ని ఆచరించవచ్చు. చాణక్యుని నీతి శాస్త్రం జీవితంలోని అనేక అంశాలకు సంబంధించిన సమస్యలకు పరిష్కారాన్ని కలిగి ఉంది. న్యాయ సమస్యలకు విరుగుడుగా పనిచేస్తుంది. చాణక్యుడు చాణక్య నీతి ద్వారా వ్యక్తిగత జీవితం నుండి ఉద్యోగం, వ్యాపారం, సంబంధాల వరకు అన్ని అంశాలపై తన అభిప్రాయాలను పంచుకున్నాడు. ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో చాలా విషయాలు చెప్పారు. అలాంటి వాటిలో జీవితంలో పైకి ఎదగాలంటే ఓ వ్యక్తి తెల్లవారుజామున చేయాల్సిన పనేంటో పేర్కొన్నారు. అవేంటంటే, ఉదయం నిద్రలేవగానే ఈ పనులు చేస్తే జీవితంలోని అనేక రంగాలలో మంచి ఫలితాలు వస్తాయి. అదృష్టం, శ్రేయస్సు మిమ్మల్ని అనుసరించండి. నిత్యం బ్రహ్మ ముహూర్తంలో మేల్కొనడమే ఉదయం పూట చేయాలని ముఖ్యమైన పని అని చాణక్యుడు చెప్పారు. ఇది మతపరంగా కాకుండా ఆరోగ్య కోణం నుండి చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఉదయాన్నే నిద్రలేవడం విజయానికి తొలి మెట్టు అని చాణక్యుడు చెప్పారు. దీని తరువాత స్నానం చేసిన తర్వాత భగవానుని ధ్యానించాలి. ఇలా నిరంతరం చేయడం వల్ల జీవితంలో చాలా మంచి ఫలితాలను చూడవచ్చు. దైవారాధన, స్నానం చేసిన తర్వాత సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల మీ జీవితాన్ని మెరుగుపరుచుకునే అవకాశం ఉంది. సూర్య భగవానుని పూజించిన తర్వాత భగవంతుని నామాన్ని జపించి ధ్యానం చేయాలి. ఆ తర్వాత చందనంతో దేవుడిని పూజించాలి. ఆ తర్వాత ఈ చందనాన్ని నుదుటిపై, మెడపై రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. చాణక్యుడు ఆరోగ్యంగా ఉండటం ఒక వ్యక్తి జీవితంలో మొదటి ఆనందం అని చెప్పి ఉన్నారు. అందుచేత ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రత్యేక శ్రద్ధ వహించాలి. దీనికోసం ఉదయం నిద్రలేవగానే ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి కొంత సమయం కేటాయించండి. ఇది యోగా, వ్యాయామం ద్వారా చేయవచ్చు. ఎందుకంటే ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉంటేనే తన లక్ష్యంపై సరిగ్గా దృష్టి పెట్టగలడు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.